అమ్మో! ఇవన్నీ పండగ స్పెషలేనా? చూడండి మీరే ఎంత మంచి ఆఫర్స్ అయితే పెట్టారో. నేను ఇవన్నీ ప్రమోషన్స్‌కైతే కాదండి. జనరల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి అంటే నేను కూడా నా ఇంటిలో డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేయాలనే కదా దాని అర్థం. ఆల్రెడీ స్టార్ట్ చేసేసానండి. చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నానండి. కొన్ని అయితే అన్నీ హోమ్ మేడ్స్ డెకరేషన్సేనండి. అంటే హోమ్ మేడ్ స్వీట్స్ లాగా హోమ్ మేడ్ డెకరేషన్సా అనేసి అనుకోవచ్చు. కానీ పిల్లలతో ఫన్‌గా యాక్టివిటీగా క్రాఫ్ట్స్ అయితే నేను స్టార్ట్ చేశానండి. చాలా సింపుల్‌గా, హ్యాపీగా, ఫన్ వేగా పిల్లలతో ఎలా చేశాననేది ఈ వీడియోలో చూపిస్తానండి మీకు. ఇదైతే జస్ట్ వాటర్ బాటిల్కి వచ్చిన డొక్కులు డోలు ఏ మిగిలితే అవేనండి. ఆ చెత్త అంతా తీసుకొచ్చి నేను ఈ పండుగలో యూస్ చేసేస్తున్నాను. అదేంటి ఈ చెత్త యూస్ చేస్తున్నారని మాత్రం అనుకోదు. దాన్నే బ్యూటిఫుల్గా క్రియేట్ చేసి ఎంత డిఫరెంట్గా ట్రై చేసి చేస్తున్నాను చూసారా. ఇందులో ప్రమిదలు ఎలా పెడతారు, కాలిపోతాయి కదా అని మాత్రం అనుకోద్దండి. నేను హోమ్ మేడ్ రెడీమేడ్వి వచ్చేసాయి కదండి ఇప్పుడు వాటర్వి. ఇవైతే ఇలాంటివి నేను తయారు చేశానండి. చాలా వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను. ఈ చుట్టూ ఉన్నాయి కదండి కొన్ని ప్రమిదలు అయితే. ఇది కాదండి నేను కిందన పెట్టాను కదండి అవి దీపాలు, వాటర్ దీపాలు అండి అవైతే. ఆ వాటర్ దీపాలు సింపుల్గా నేను తయారు చేసిన వాటిలో పెట్టుకోవచ్చండి. ఏది కాలదు, పిల్లలకి హానికరం కాదు, హ్యాపీగా సింపుల్గా డిఫరెంట్గా ఉంటుంది కూడా. ఈ ప్రమిద అయితే నేను వేరుగా తీసుకున్నానండి. ఇవి దీపాలు అవి కొన్ని దేవుడి దగ్గర పెట్టడానికి, ఈ వాటర్ దీపాలు నేను చేసిన క్రాఫ్ట్లో పెట్టడానికి యూజ్ చేశానండి. ఇవైతే మొత్తం ఇవన్నీ తయారు చేసినండి. ప్రతిదీ నేను మీకు వీడియోలో కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. చూడండి కావాలంటే. చాలా బాగా వచ్చింది, ఫన్గా వచ్చింది. చాలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నానండి. ప్లీజ్ అండి చూడడమే కాదు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. అలా హ్యాపీగా ఉంటుంది నాకు కూడా. ఈ పండగకి అదొక గిఫ్ట్ అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉన్నానండి. ఇవి ఎలా తయారు చేశాను, అవి ఎలా తయారు చేశాను, దాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఎలా డెకరేట్ చేసుకుంటే ఎలా బాగుంటుంది, పువ్వులు పెడితే ఎలా ఉంటుంది, ఇవన్నీ దీపావళి రోజు కూడా చేసి మరీ పర్టికులర్గా చూపిస్తానండి. ఇది ముందుగానే మీకు ఐడియా కోసం అండి. వాటి యొక్క ఫ్రేగ్రెన్స్, దాన్ని ఒక వైబ్ క్రియేట్ చేయడం కోసం కొన్ని ఫ్రేగ్రెన్స్ని ఇలా ఎన్నో డిఫరెంట్గా పెట్టానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.